పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము వినడానికి అనుసరించడానికి దేవుని మాటలు రాయబడ్డాయి. వినడానికి అనుసరించడానికి దేవుని మాటలు రాయబడ్డాయి. అలాగే దేవుని పరలోకపు ఆశీర్వాదాలు, ఆత్మసంబంధమైన దీవెనలు, శారీరకమైన దీవెనలు, ఆర్థికపరమైన సమృద్ధినిచ్చే దీవెనలు మన మీదకు రావాలంటే దేవుని వాక్యములు మాత్రము అనుసరిస్తేనే ఆ దీవెనలు వస్తాయని దేవుని వాక్యం చదువుతుంది. ఉదాహరణకు విజయదేశంలో 20లో ఈ దీవెనలన్నీ నేను ప్రాప్తిస్తాయని చెప్తూ ఎలా వస్తాయంటే ఈ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలను మీరు శ్రద్ధగా వినాలి. రెండు, వాటిని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మీరు దీవించబడతారు. మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతారు. బయట నుండి ఇంట్లో వచ్చినప్పుడు దీవించబడతారు. పట్టణంలో దీవించబడతారు. ధనములో దీవించబడతారు. మీ పుస్తకలు, మీ గుర్రదాతల పంటలు దీవించబడతాయి. మీ గర్భఫలము, మీ భూఫలము దీవించబడుతుంది. మీ పట్లలోనూ చెట్లతో వ్యాపారం చేసేటువంటి స్టాక్స్లో మీకు దీవెన కలిగినట్టుగా ఆయన ఆజ్ఞాపిస్తాడంటారు. మీ మీద పడడానికి శత్రువులు ఒక మార్గంగా వచ్చి వాళ్ళ భయపడి కుదిరిపోయి 7 మార్గాల గుండా మారిపోతారు. ఇక్కడ దేవుడి మాటలు వినకుండా ఉంటే వర్షమంతా కురవకుండా ఉండడానికి ఆకాశం కానీ దేవుని ఆత్మలు ఆశిస్తే వర్షము కాదు చదువులో పడుతుంది. వర్షము ఫస్ట్ దేవుడు నిర్ణయించిన సమయంలో అది పడుతుంది. అది మాత్రమే కాదు, నేను అనేకలు పంపిస్తావు కానీ పంపించలేదు. నువ్వు తలగా ఉంటావు కానీ పాటగా ఉండవు, పైవాడుగా ఉంటావు కానీ తిరుగువాడుగా ఒకనేమి తగినది. ఎలా అంటే ఆయన మాటలు కొత్తగా వినాలి. వాటిని గురించి అనే మాట గురించి చూస్తాను. 2 వారాలు చూస్తాను. వాక్యంగా జ్ఞాన అనే మాట వింటూ విన్నదానిని రోజుగా లేకపోతే చూయుగా అని భావం. నాతో ఉపనిచ్చి శాస్త్రం దేవుని మాటలు వినడం క్రియలు లేని విశ్వాసం వృధం. కనుక నాకు క్రియలు ఉన్నాయి, నా క్రియలతో నా విశ్వాసాన్ని కనపరుస్తాను. మీరు క్రియలు లేకుండా విశ్వాసాన్ని కనపరుస్తూ అని అంటే ఓ వ్యర్థుగా ప్రాణమనే శరీరము ఎలా ఉంటుందో క్రియలు లేని విశ్వాసం అలాగే దృఢపడి కనుక దేవుని వాక్యములు వినాలి. ఆ వాక్యము నిర్దేశిస్తూ గుణీకరిస్తున్న విషయాలను మనకు కనుక ఈ విషయాలు మీరు గమనించారు. ఈ లోకాసువార్త 16వ అధ్యాయంలో దేవునికి ఇవ్వాలి అనే దానిని గుణీకరించడానికి దేవుడు ఇచ్చే ధనము, దేవుడు మానవులకు ఇచ్చే విషయం నిర్వహిస్తున్నారు కదా. దేవుడు మానవులకు ఇచ్చే విధానాన్ని గురించి తెలియపరచడం, మానవుడు దేవుడికి ఇచ్చే విషయాన్ని తెలియపరచడం, మానవుడు దేవుడికి ఇచ్చే విషయాన్ని తెలియపరచడానికి దేవుడు మానవుడికి ఇచ్చే విషయాన్ని తెలియపరచడానికి ఒక ఉపమానాన్ని కలిగించారు. ఒక ఇంట్లో గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఇంటి యజమానుడు తన ఆస్తికి అయినప్పటికీ ఆ ఇంటి యజమానుడు యొక్క ఆస్తిని సరైన విధంగా నిర్వహణ
గృహ నిర్వహణలో పొరపాటు చేస్తున్నాడు అని ఆయన చెప్పుకుంటూ ఆ విషయం యజమానుడు యజమానుడు ఏమి నిర్ణయిస్తున్నాడు, అతను పనిలోనికి తీసుకోవాలనుకున్నాడు. అందుకని గృహ నిర్వాహకత్వపు లెక్కలు మారుతుందా అని అడిగాడు. అతను ఎంతో కొంత పొరపాటు ఎవరిలో గృహ నిర్వాహకుడు తన యజమానిని పనిలో తీసేస్తూ ధనుడితో గొడవతో కారంతో పంపలేదు. వ్యక్తపరచడానికి వినియోగించుకోవడానికి పనులు లేదు అనుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి అనుకుంటున్నాడు అనుకోవడానికి ఇష్టపడతాడు. శ్రమ లేదు అనుకోవడం కాబట్టి యజమానుల పదాల మాకు పనులు ఇక్కడ వచ్చి నా ద్వారా నేను పొందినటువంటి వాళ్ళు నేను బాధలో ఉన్నప్పుడు నా యజమానుల దగ్గరికి లేనప్పుడు నాకు జీవితం లేనప్పుడు నేను కష్టపడుతున్నప్పుడు వారు సహాయానికి ఆహ్వానించడానికి నాకు ఒక ప్లాన్ అనుకుంటున్నాను. చెప్పి ఆలోచించి వాడు ఒక ప్లాన్ తయారు చేస్తున్నాడు. వాడు అంటాడు మన యజమానులు అప్పుడు వాళ్ళు చెప్తారు మరి అప్పుడు రాత్రిగా ఆ యజమానులు ఎప్పుడున్నారంటే మొత్తం 100 పదుల 100 కోట్ల 100 కోట్ల అంటే మన యజమానులు చెప్పకపోతే అప్పుడు కూర్చో లేదా భార్య కూర్చో అప్పుడు సంగమ్మ అనేటువంటి ఒక పురాణ పుస్తకాలు అప్పైపోయారు. ఇంటి కొరకు 10 నెలలకి అప్పైపోయారు. 10 నెలలు అతి ఇవ్వలేకపోగా 10,000 రూపాయలు ఆవిడ రప్పించుకోవడం తీసుకుంది. 10 నెలలు అతి కట్టాలి. విజయవాడ భక్తులు 10,000 రూపాయలు కూడా 10 నెలలు అతి కట్టాలి. కిరాణా కొత్త ఆవిడకి 30,000. 30,000 ఏం చేస్తున్నారంటే ఆడ ప్యాకెట్కు 34 రూపాయలు అయిపోయే వరకు కాబట్టి అప్పుడు నేను నా భార్య డబ్బులు వెళ్ళి ఆ ప్యాకెట్ ఈ కథలో కూడా ఒక వ్యక్తి వంట మరుగులో రాశాడు. ఎప్పుడు బైబుల్లో ఒలివ నూనె వాడుతుంటారు. మనకు వాడతారు, వేప గురుముఖానికి వాడతారు, కూరలోకి వాడతారు. చర్మరోగ నివారణ వారు ఇప్పుడు ఊరబొట్టి ఒలివ ఆ కారుని అమ్ముతారు. అది కొనుక్కుని కలుపులు బాగా తింటారు. ఆదిత్య చర్మరోగ నివారణ ఆ నూనె ప్రయోజనం కాబట్టి నూనె నూనెలాగా తీసుకున్నాడో ఒలివ కాయలు తీసుకున్నాడో పడుగుల నూనె అయిపోతే త్వరగా 5 రూపాయలు తీసుకొని దాని మీద 50 రూపాయలు చేస్తాం, 50 మరుగులు చేస్తాం. అంటే అప్పుడు మనం ఆ తర్వాత వాడు 100 తూముల గోధుమలను చెప్పినప్పుడు 100 నేను అప్పటికి పైసలు దగ్గర పెట్టుకుని
100 తూముల గోధుమలు పెట్టారు. అయితే 80 కూడా అంటే అప్పుడు ఎంత 20 కేజీలు 3 కేజీలు. ఆ విధంగా చాలా మందికి చేస్తుంటారు. అంటే ఇద్దరి గురించో ఉదాహరణ 2 కేజీలు రాదు. చాలా కేసులు ఉన్నాయి. అందుకనే యజమానుడు ఇంటికి పోతాపులు కట్టించి పంపించే పరిస్థితి లేదు. అప్పుడు యజమానుడు చెప్పాడు, ఈ గృహ నిర్వాహకుడు చాలా అంటే అది జ్ఞానయుక్తమైన తెలివి కాకపోవచ్చు, తనకు మేలు చేసే తెలివి కాకపోవచ్చు. యజమానునికి నష్టం కలిగించిన సామాన్య ప్రజలకు ఏం చేశాడు? ప్రజలు మేలు చేశాడు. మేలు చేసిన వాడు రేపు చిన్న బాధ కలిగి ఇబ్బంది కలిగి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఇంట్లో చేసుకుని అప్పుడు మేలు చేస్తారు. ఇది వాడు ఉద్దేశం. కాబట్టి ఈ గృహ నిర్వాహకుడు చాలా తెలివైన వాడుగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆత్మ సంబంధం తెలివిగా ఉండడం కంటే లోకస్తులైన వారు అలా తెలివైన వాళ్ళు కదా. అదేవిధంగా ఈ లోకములో ఉన్న మనము ఈ ఈ మన చేతుల్లో ఉన్నది ఎంత న్యాయబద్ధంగా సంపాదించాము అనుకున్నా ఈ లోకంలో ఉన్నంత కాలము ఇది నీతితో కూడిన ధనము కాదు, సరైన ధనము కాదు, అన్యాయపు తిరిగి. అన్యాయపు తిరిగితో మీరు స్నేహితులను సంపాదించుకోనంటారా అంటారు. అన్యాయపు తిరిగితో మీరు స్నేహితులను సంపాదించుకోండి. చూడండి, మోసపూరితమైన ఎదుటి వారి యొక్క మనుషుల యొక్క ధనం విషయంలో మీరు సరైన విధంగా ఉండకపోతే పరిశుద్ధమైన ధనము, దైవికమైన ధనము, దేవుని సంబంధమైన ధనము దేవుడు మీకు ఎలా ఇస్తాడు అంటారు. ఆ మాట చదవరా? అన్యాయపు సిరి వలన, అందరూ చెప్పండి, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకుని. హల్లెలూయా. పోయిన వారం మనం చెప్పుకున్నాం, దేవుని ప్రజలు దేవునికి ఇవ్వాలి అని దేవుడు నిర్దేశిస్తూ ఒకటి లేవీయులకి ఇవ్వాలి, రెండవది పేదలకి ఇవ్వాలి. 2 పాయింట్లు మనం యూ హ్యావ్ టు గివ్ టు Levites, the ministers of the temple of God. లేవీయులు దేవుని మందిరపు అధికారులు, దేవుని సేవలో ఉన్నవారు. దేవుని సేవకులకు ఇవ్వమంటున్నాడు, లేవీయులకు ఇవ్వమంటున్నాడు, మరియు పేదలకు ఇవ్వమంటున్నాడు. పేదలను ప్రకాశించేవాడు, యెహోవాకే అర్పించేవాడు వాని ఉపకారములకు తిరిగి ఆయన ప్రత్యుపకారము చేస్తాడు అని 2 విషయాల గురించి. ఇదే ప్రిన్సిపల్ అనమాట. ఏది? ఈ అన్యాయపు తిరిగి వలన మనం స్నేహితులను సంపాదించుకో. నువ్వు సంపాదించే ధనము ఎంత న్యాయబద్ధమైనది అనుకున్నా, ఏమండి, ముక్కు పిండి చెవుడు పట్టుకుని లాగి పన్నులు వసూలు చేసి కదా, ఇంటి పన్నులు వసూలు చేసి, పాప పన్నులు వసూలు చేసి, కరెంటు బిల్లులు వసూలు చేసి నీకు జీతాలు ఇస్తున్నారు గవర్నమెంట్. వాళ్ళు వసూలు చేస్తున్నప్పుడు ఆ డబ్బులు ఇచ్చే వాళ్ళకి కొంతమంది వ్యక్తులకి చిన్నారు కథలు ఉండదు, కానీ కరెంటు బిల్లుకి పోగు చేసి మాత్రం కడతారు. అవునా కాదు? ఇప్పుడు మన మధ్య బిల్లు నన్ను 6 నెలలకు ఒకసారి కట్టాలి, 3 కట్టాల వేసినటువంటి బిల్లు అలాగే పడిపోయింది. మొన్న మార్చి అవ్వకముందు కట్టే వడ్డీ లేకుండా 23,000 కట్టించండి పాస్టారండి, కట్టి సచివాలయం వాలంటీర్ ఫోన్ కూడా తీసుకు ఇదిగో వస్తాను అదిగో వస్తాను అంటారు. కొంచెం డబ్బులు వస్తా ఉంటే
ఈ మందిరం యొక్క కరెంటు బిల్లు. ఎందుకంటే మొన్న మనం ఎక్కువ రోజులు 60 రోజులు పూర్తిగా మందిరాన్ని ప్రతి రాత్రిగా వేల మీద వస్తాం ఇల్లు. అలాగే మాకు ఇంటిగా ఇంటి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఇక్కడ కరెంటు బిల్లు కట్టాలి, పన్ను కట్టాలి. తల్లిబాబుకు ఒక ఇల్లు ఎలమంచిలో తీస్తాం, అక్కడ అద్దె కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి. మాస్టమ్ గారు ఎవరికో ఏదో నేర్పిస్తాం, ప్రయోజనం చేస్తానని మంచి మంచి పెట్టి కొనడం జరిగింది. అద్దెకి ఆ షాప్ తీసుకుని ఆ సామానం కొరకైనా అద్దె కట్టాలి. ఆమె సేవలోకి రావడం, నాకు లేకపోతే ఇంటికి గెస్ట్ చేయడం, కొన్నిసార్లు షాప్ తీయడం అవట్లేదు, నెలకు ఒకసారి కూడా తీయడం అవట్లేదు, కానీ అద్దె కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి. చూడండి, ఇలాంటి విషయాల్లో ఇబ్బంది అవుతుంది. అలాగే అందరికీ అలాగే అందరికీ ఉక్కు బిల్లు వసూలు చేస్తున్నారు, కరెంటు బిల్లు పెట్టేస్తున్నారు. 1 నుండి 100 యూనిట్ల వరకు ఒక రేటు ఉంది. అక్కడి నుంచి స్లాబ్లు పడిపోతుంది, డబల్ డబల్ పెరిగిపోతుంది. ఇది కొంతవరకు తెలవదు. వాడుకున్నదాను నువ్వు, కట్టగలుగుతాను నువ్వు, అందుకనే నీకే బుద్ధిస్తుంది, పక్కించోడు కదా. అలాగే దేవుడు ఈ బిల్లు కట్టాలి. అలా ఎందుకు అనుకోకూడదు? బెర్రీహిన్ గారు అడుగుతున్నాడు, ప్రపంచ ప్రఖ్యాతిగా భక్తుడు మైల్స్ ముండ్రో అనేటువంటి అతని దగ్గర దీని దగ్గర కూర్చోబెట్టి అడుగుతున్నాడు, why do we keep it away? దశమ భాగములు అనే పేరుతో అసలు మనం దేవుడు చెప్తున్నారు అని బెర్రీహిన్ గారు మైల్స్ ముండ్రో గారిని అడుగుతున్నారు. మైల్స్ ముండ్రో గారు అంటాడు, అనగా దేవుడికి ఎందుకు ఇవ్వాలంటున్నారా? మరి కరెంట్ కడుతున్నావయ్యా, ఇంటి పనులు ఎందుకు కడుతున్నావయ్యా మన అమెరికాలో, ఎక్కడ చేస్తుందో అంటే కరెంట్ తీసేస్తారు, ఇంటికి లాక్ చేస్తారు. అలాగే మరి దేవుడు నీకు లాక్ చేస్తాడు. ఇలాగే నేను ఆలోచించలేదు అంటారు బెర్రీహిన్ గారు. హల్లెలూయా. చూడండి, చాలా సార్లు విషయాలు మనం గమనిస్తే ఒకటి మాత్రమే, మన దగ్గర ఉన్న ధనము ఎంతైనా న్యాయబద్ధమైనది అనుకుంటే ప్రభు అన్నాడు దానికి పెట్టిన పేరు అన్యాయపు సిరి. అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకోనండి. ఎందుకనగా ఎందుకనగా ఆ సిరి ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు తిరుంది ఐశ్వర్యం ఉందనుకుంటున్న నీవు ప్రధాన రోజు నిన్ను వదిలిపోతే వారు నిత్యమైన నివాసములలో వారు తమ నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుందురని మిమ్మల్ని చేర్చుకుంటారని మీతో చెప్పుచున్నాను. నీతో చెబుతున్నాను. మిక్కిలి కొంచెములో చూడండి, మిక్కిలి కొంచెములు నమ్మకముగా ఉండువాడు నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోను ఎక్కువలోను నమ్మకముగా ఉండును. నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో మిక్కిలి కొంచెములు అన్యాయముగా ఉండువాడు అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును ఎక్కువలోను అన్యాయముగా ఉండును. ఉండును. కాబట్టి కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని యెడల మాటని గమనించండి. ఈ లోక సంబంధమైన అన్యాయపు స్థితిలో సిరి విషయములో నమ్మకముగా ఉండని యెడల సత్యమైన ధనమును సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. ఎవరు మీకు ఇస్తారు, మీ వసూలు చేస్తారు. మీరు మీరు పరుల సొమ్ము విషయములో పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని యెడల పరుల సొమ్ము విషయంలో మీరు నమ్మకస్తులు కాకపోతే మీ సొంతమైనది మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును. మీకు భరిస్తాడు. ఏ సేవకుడును ఏ సేవకుడును ఇక్కడ గమనించబడుతున్నది సత్యమైన ధనం విషయంలో మనకు దేవుడు మేలు చేయాలంటే అన్యాయపు ధనం జాగ్రత్త. ఎక్కువలో నువ్వు నమ్మకంగా ఉండాలంటే తక్కువ ఉన్నప్పుడు కూడా నువ్వు
If you are faithful in little, you can be faithful in more. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే అధికమైన వాటిలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు. This is the principle that God arranged in the Bible. బైబిల్లో దేవుడు ఈ పద్ధతిని ఏర్పాటు, ఈ నియమాన్ని ఏర్పాటు. దేవునికి మనం ఇచ్చే వరం పెట్టాలి. ఈసారి అతను 2 లక్షల ఇల్లమ్మ, ఆ ఇల్లమ్మనటువంటి వాళ్ళు నేను అప్పగించిన మన సంఘానికి వస్తున్న సేవకుల దగ్గరికి వెళ్తున్నారు కాదు. ఒకరోజు చాలా హార్ట్గా ఫోన్ చేశాడు, కంగారుగా ఫోన్ చేశాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు, జీవకుడు గట్టిగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఫలానా ఓటు 2,60,000 చెప్పారు, దానికి అజింబాద్ ఇవ్వలేదు, 28,000 ద్వారా. అంటే నీవు ఇచ్చుటల గురించి వాళ్ళకి తెలియపరిచారా? వాళ్ళు ఉన్నారా? వాళ్ళు అర్థం చేసుకున్నారా? ఎన్నిసార్లు చెప్పాలో నేను చెప్పాను, వాళ్ళకి అర్థమైంది. మరి ఎవరుగా లేదు లేదు, నేను మాట్లాడతాను, నేను తిట్టేశాను, చూపులు పెడితే తినలేదు, కాలు పెడితే తాగలేదు, కాలు దుమ్ము దులిపెట్టేశాను. డబ్బులు విషయంలో కాలు తెచ్చుకుంటాను, చెప్పలేదు. సువార్త ప్రకటించే వెళితే ఎవరైనా అంగీకరించకపోతే కాళ్ళ దుమ్ము దులిపెట్టేయమన్నాడు. ఆ దుమ్ము కూడా సాక్షి చేసుకోమన్నాడు, కానీ డబ్బులు గురించి కాదు. ఏమో అది అనవసరం. హాస్పిటల్లో వసూలు చేసుకున్నాడు దేవుడు అన్నాడు, దేవుడు అన్నాను. అతను అలా ఫోన్ పెట్టాడో లేదో, ఆ ఇంట్లో అందరూ వచ్చేసి నా కాళ్ళ మీద పడిపోయి నా మాస్టర్ గారితో మమ్మల్ని బుకింగ్ చేశాడు, మేము రేపు వచ్చిన కల్లా చచ్చిపోతాం, హాస్పిటల్ పాలైపోతాం. దైవజనుడు ఏదైనా చెప్తూ దేవుని వాక్యంలో చెప్తూ వినండి. ఒకవేళ తొందరపాటుగా ఏదైనా శాపవచనం అన్నాడేమో అది మీదకి రాదు. ఎలా విభజించినంత మాత్రాన్ని చూపించబడదు. యెహోవా పూజించిన వారిని నేను ఎలా వాళ్ళకి అంత చక్కగా నచ్చి చెప్పడానికి దేవుడు వాక్యం చెప్పారు. ఈ లోపల వచ్చాడు, వాళ్ళు ఇంకోమలో ఈ బొమ్మలో వచ్చాడు, బయట ఎదర బొమ్మలో అంటారు, ఇంకేమి తెచ్చేస్తాడు. కొంతమంది ఇలా బయట నా ఉద్దేశం ప్రభు చెప్పాడు, ఈ లోక సంబంధమైన అజ్ఞానత తిరిగిపోతే సత్యమైన దానము ఎవరు చూపిస్తాడు కదా. కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటుంది. హల్లెలూయా. అందుకనే మనం పోయిన వారం ఈ ప్రిన్సిపల్ ని వాడుతూ నేను గతంలో కూడా చూపించాలనుకున్నాను. మనము ఇంకో మాట కూడా చెప్పుకున్నాం, భూమియు దాని సంపూర్ణత, లోకము దాని నివాసుడు యెహోవాదే అని 24 చెప్పారు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవాదే అనగా దేవుడు తెలుసుకోబడింది. అప్పుడు బైబిల్లో అంటే దాని సొంతమంటే ఏది లేదు, అది అంతా దేవుడిదే. అవునా? 2 50వ కీర్తన 12వ కీర్తన 50వ కీర్తన 12, లోకమును దాని పరిపూర్ణతలు నావే, నేను ఆకలి కొనినను నీతో చెప్పను అంటాను. లోకమును దానిలో ఉన్న పరిపూర్ణతంతా కూడా నావే, మైన్. And the world, everything in it is mine. లోకము దానిలో ఉన్న పరిపూర్ణమైనది అంతా కూడా నాదే. I am the father, I
రాదంటాడు ఆయన. స్తోత్రం. అందుకనే మనము నీతికి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాలని మనం చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు తప్పక ఒక రెండు మాటలు చెప్పుకున్నాం. అక్కడే 11:9 అయింది. రెండు మాటలు చెప్పుకున్నాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. యెషయా గ్రంథం 44 చివరి 3 చరణాలు చదవండి. నేనే నా సేవకుని మాట ఆ, రూఢిపరచువాడను, నేను నా సేవకుని మాట రూఢిపరుచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, నా దూతల ఆలోచనలు నెరవేర్చువాడను, యెరూషలేము నివాస స్థలమగుననియు యెరూషలేము నివాస స్థలమగుననియు, యూదా నగరులను గూర్చి యూదా నగరులను గూర్చి నగరమును గూర్చి అవి కట్టబడిననియు అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నేను ఆజ్ఞానించి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. చూడండి, ఇశ్రాయేలీయులు సొంత దేశమైన ఇశ్రాయేలు దేశం నుండి, యెరూషలేము పట్టణం నుండి బబులోను దేశములకు వెళ్ళిపోయారు. అక్కడ ఎన్నాళ్ళు ఉన్నారు? 70 సంవత్సరాలు. విన్నారా? ఈ స్టోరీ విన్నారు. మీకు అర్థం కాదు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు 70 సంవత్సరాలు పంపించేశారు. ఎక్కడికి? బబులోను. ఇల్లు వాటలు అలాగే ఉంటాయా? చెప్పండి. మామూలుగా వదిలిపెట్టి వెళ్ళిపోతేనే ఉండవు, కానీ అంతకన్నా ఎక్కువగా చిందరవందరైపోయింది. వాడలు నేలకి పెట్టుపడేశారు. ఎవరు? బబులోను సైనికుడు. ఎవరు? బబులోను రాజు పేరేంటి చెప్పండి? నెబుకద్నెజరు. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ప్రజలు తన సొంత దేశము వదలి బబులోను అన్నాళ్ళు ఇప్పుడు 70 సంవత్సరాలు. ఇక్కడ 70 ఏళ్ళు వాళ్ళకున్న ఇల్లు, వాకిళ్ళు, పొలాలు అన్ని చెత్త గదారం లాగా పెంచలాగైపోయింది. కానీ దేవుని ప్రవచనం ఏంటి? ఇప్పుడు మీరు చదువుతుంది, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. 70 సంవత్సరాలు ఇశ్రాయేలు తమ సొంత దేశంలో ఉన్నప్పుడు మరలా దేవుడు వాటిని కట్టిస్తాడని చెప్తున్న మాటలు మీరు చదువుతున్నారు. ఇప్పుడు చదవండి మరలా. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. నేనే నా సేవకుని మాటలంటే ప్రవక్తలు ప్రవచించిన మాటలు నేను రుజువుపరుస్తాను. నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, నా దూతల ఆలోచనలు నెరవేరుస్తాను. యెరూషలేము నివాస స్థలమగుననియు యెరూషలేము నివాస స్థలమగుననియు, యూదా నగరులను గూర్చి యోధా నగరులను గూర్చి అవి కట్టబడిననియు అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను దాని పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. బాగు చేయు వాడను నేనే. నేనే నీ నదులను నేనే నీ నదులను ఎండజేయుచున్నాను. ఎండిపోతున్నాను. ఎండిపొమ్మని ప్రవాహముతో ఎండిపో అని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. నేనే చెప్తున్నాను. కోరేసుతో కోరేసుతో నా మంద కాపరి, నా మంద కాపరి, నా చిత్తమంతయు ఆ చిత్తమంతయు నెరవేర్చువాడా నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో ఇక్కడ వినండి. కోరేసు ఎవరు? బబులోను రాజ్యము, బబులోను రాజైన నెబుకద్నెజరు పోవాలి. అతని కొడుకు బెల్షస్సరు రావాలి. బెల్షస్సరు ప్రభుత్వం కూడా పోవాలి. అప్పుడు మాదీయ పారసీక సామ్రాజ్యం వస్తుంది. ఆ మాదీయ సామ్రాజ్యం యొక్క ఫౌండర్ ఎవడంటే కోరేసు మహారాజు. అతను ఎప్పుడు వచ్చాడర్రా అంటే రాకముందే 1000 సంవత్సరాలు, ఇంచుమించుగా 1000 సంవత్సరాలు ముందే దేవుడు యెషయా ద్వారా చెప్పిస్తున్నాడు. ఈ తర్వాత దేవునికి స్తోత్రం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరూ చెప్పండి. జరగబోయేది దేవుడికి ముందే తెలుసు అని చెప్పండి. నా భవిష్యత్తు దేవుడికి తెలుసు. నా కుమారుని భవిష్యత్తు దేవుడికి తెలుసు.
నా కుమారుని కుమార్తె భవిష్యత్తు దేవుడికి తెలుసు. నా కుమారుని భవిష్యత్తు దేవుడికి తెలుసు. హల్లెలూయా. చూసారా, ఇశ్రాయేలీయులు ఇంకా బబులోనుకు వెళ్ళలేదు. బబులోనులో 70 సంవత్సరాలు ఉండాలి. నెబుకద్నెజరు మహారాజు పోవాలి. అతని తర్వాత అతని కొడుకు బెల్షస్సరు పరిపాలించాలి. ఆ తర్వాత రాబోయే రాజ్యము మాదీయ పారసీక సామ్రాజ్యము. దాని అధినేత కోరేషుని గురించి దేవుడు యెషయా అనే యవన ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. ఇశ్రాయేలుకు మనకు ఆ మాట చదవడు. ఇప్పుడు ఇందాక చదివి వదిలిపించిన కోరేషుతో కోరేషుతో నా మంద కాపరి ఓ నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే అని చెప్పువాడను నేనే. నేనే. యెరూషలేముతో యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు నీవు కట్టబడతావు అని దేవాలయమునకు దేవాలయమునకు పునాది వేయబడుననియు పునాది వేయబడుననియు వేయబడుతుంది అని నేను చెప్పుచున్నాను. నేనే చెప్పుచున్నాను. ఎవరు చెప్పగలరు అలాగా? దేవుడే చెప్పగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు కూడా 45 అతని పక్షమున అతని పక్షమున జనములను జయించుటకు జనములను జయించుటకు. నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. కోరేషుని గురించి దేవుడు చెప్తున్నాడు. కోరేషు అన్యరాజు, యెహోవా దేవుణ్ణి ఎరగనివాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అతని పక్షమున జనములను అతని పక్షమున జనములను జయించుటకు జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను అతని కుడి చేతులు పట్టుకున్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను. నేను రాజుల నడికట్లను విప్పుతాను. ద్వారములు అతని ఎదుట ద్వారములు అతని ఎదుట వేయబడకుండా వేయబడకుండా తలుపులు తీసేదను తలుపులు తీసేదను తీసేదను. అని యెహోవా తాను అభిషేకించిన యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి కోరేషుని గురించి సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రవచనము ఒక్క కోరేషుని గురించి చెప్తున్నాడు. ఆ ప్రవచనము నేను నీకు ముందుగా పోవచ్చు. యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు. మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైనా ఇశ్రాయేలు దేవుడనైనా యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు. అన్యుణ్ణి అభిషేకించేది ఏంటంటే ఇక్కడ అభిషేకం అనే మాట ప్రత్యేకపరచుకొనుట అని భావం. అంటే ఇతని విషయంలో ఈ మాట ఎలా ఆలోచించాలంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి వాళ్ళ పతనాన్ని తిరిగి కట్టడం గురించి మందిరానికి ఇతనికి సపోర్టు చేయడానికి గురించి దేవుడు ఇతన్ని ప్రత్యేకపరచుకున్నాడు అన్నమాట. అప్పుడు కోరేసి డబ్బులిచ్చి ఇశ్రాయేలీయులను పాడైపోయిన మీ దేవుని మందిరాన్ని కట్టుకుంటారా అని పంపిస్తారు. హల్లెలూయా. మనం పోయిన వారం నేర్చుకున్నది ఏంటంటే లేవీయులకి ఇవ్వబడేది, రెండవది పేదలకు ఇవ్వబడి. ఇప్పుడు మూడో అంశం ఏంటంటే మందిరము కట్టబడుటకు ఇవ్వబడి. క్రిస్టియన్ ఫైనాన్సెస్, క్రైస్తవ ధనమును, వాక్యానుసారమైన ధనమును, వాక్యానుసారముగా దేవునికి ఇవ్వవలసిన పద్ధతిని ఎలా వాడాలి అంటే
మందిరము కట్టడానికి వాడాలంట దేవునికి స్తోత్రం. అందుకనే కోరేసు మహారాజును అన్యుడైనా సరే అన్యులలో నుండి ప్రత్యేక పరచుకొని పాడైపోయిన దేవుని మందిరాన్ని కట్టడానికి నిలబెట్టడానికి ఇశ్రాయేలీయులను పోషించడానికి దేవుడు కోరేసును వాడుతుంది. దేవునికి స్తోత్రం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదవండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. కమా పారసీకపు రాజు దేశపు రాజైన కోరేసు ఎనబడిన ఈ కోరేసు అనే మాటమ్మా ఇంగ్లీష్ లో దీనికి స్పెల్లింగ్ మిమ్మల్ని అడిగితే చెప్తారు చదువుకున్న పిల్లలు. అంటే బిబ్లికల్ స్పెల్లింగ్ ఈజ్ డిఫరెంట్. మీరు విద్యావంతులని మీరు మీ మనసులో ఆలోచించేది వేరుగా ఉంటారు. క్రిస్టియన్ నేమ్స్ అన్ని కూడా వాళ్ళు ఎలాగా రాశారో అలాగే రాయాలన్నమాట. ఓకే, ఇది మనం గ్రహించాలి. ఇక్కడ CYRUS సైరస్ అంటే కోరెస్. అక్కడ కో అనే మాటకు ఫేక్ వాడతాం మనం, కానీ సి వాడాలి. ఓకేనా? క్యాన్సర్ కి ఏ వాడతామా సి వాడతామా కదా? రైస్ అనే మాటకు ఏ వాడతామా సి వాడతామా కదా? అదే సైరస్ పైన రాసుకోండి. CYRUS సైరస్ అంటే కోరేస్. దాని పక్కన తెలుగులో కూడా కోరేస్ అని రాసుకోండి. హల్లెలూయా. దాన్ని ఎలాగ పలకాలో అంటే సైరస్ అని తెలుగులో కూడా రాసుకోండి అవసరం. కోరేసు తెలుగు పదము, సైరస్ ఇంగ్లీష్ పదము, స్పెల్లింగ్ ఇలా ఉంటుంది అని నేను రాసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. చదువులేని కదండి, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాను. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చదవండి, మరలా చదవండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. పారసీక దేశపు రాజైన పారసీక దేశపు రాజైన కోరేసు ఏలుబడిలో కోరెసు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన చూడండి, ఈ ప్రవచనం ఒకప్పుడు ఇర్మియా ఇలాగవుతుందని యెషయా పలికాడు, ఇర్మియా పలికాడు. ఇర్మియా ద్వారా పలుకబడిన పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా చూడండి చూడండి ఈ మాట. యెహోవా పారసీక దేశపు రాజైన కోరేసు దేశపు రాజైన కోరేసు మనస్సును కోరేసు మనస్సును ప్రేరేపింపగా ఆత్మ పొందిన వాళ్ళని ప్రేరేపిస్తాడు అని మనం తెలుసుకున్నాం. కానీ అన్య రాజులు ప్రేరేపిస్తారు. God can inspire even Gentiles to build the temple of God. అన్యజనులైన వారి రాజులను కూడా దేవుడు తన మందిరం విషయంలో ప్రేరేపిస్తాడు అనడానికి మరొక ఉదాహరణ అక్కర్లేదు, మనకి ఇక్కడైతే ఉంది. ఆ మాట మరలా చదువున్నాడు, చాలా బాగుంది. యెహోవా యెహోవా పారసీక దేశపు రాజైన కోరేసు మనస్సును పారసీకపు దేశపు రాజైన కోరేసు మనస్సును కోరేసు మనస్సును ప్రేరేపింపగా ప్రేరేపించగా అతడు తన రాజ్యమందుందట అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి సాటింపు చేయించి వ్రాత మూలముగా రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. ఇట్లు ప్రకటన చేయించాడు ఈ కోరేసు రాజు. పారసీక దేశపు రాజైన కోరేసు పారసీకపు రాజైన కోరేసు ఆజ్ఞాపించినదేమనగా ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన ఆకాశమందుని దేవుడైన యెహోవా యెహోవా. లోకమందున్న సకల జనములను చూడండి, కోరేసు రాస్తున్నాడు, అన్యుడు రాజు రాస్తున్నాడట. దేవుడు ప్రేరేపించిన తర్వాత అతను రాత మారిపోయింది, అతని మాట మారిపోయింది. ఎలా రాస్తున్నాడు తర్వాత? ఆకాశమందలి దేవుడైన యెహోవా ఆకాశమందుని దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను లోకమందున్న సకల జనములను నా వశము చేసి నా వశము చేసి యూదా దేశమందున్న యూదా దేశమందున్న యెరూషలేములో యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని చూడండి, ఏం కట్టించమని? యెరూషలేములో నాకు పెద్ద రూము కట్టించుకోమని అన్నాడా? నాకు మందిరమును
రాజుగారికి దర్శనం కాదంట, యెహోవాకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఊరేగిస్తున్నాడు. ఆ దేవుడు యెహోవా నాకు ఆజ్ఞాపించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. కావున మీలో కావున ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి వారు యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి పట్టణానికి బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును యెరూషలేములోని దేవుని మందిరమును అనగా అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును మందిరమును కట్టవలెను. కట్టవలెను. వారి ఆ, దేవుడు వారి దేవుడు వారికి తోడయుండును గాక. వారికి తోడయుండును గాక. మరియు మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును కట్టించుటకై కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక స్వేచ్ఛార్పణలు కాక ఆయా స్థలములలోని వారు ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి తమ యొక్క నివసించు వారికి వెండి బంగారములను వెండి బంగారములను వస్తువులను వస్తువులను పశువులను ఇచ్చి ఇచ్చి సహాయము చేయవలెనని సహాయము చేయకర్రా అని ఆజ్ఞాపించెను. ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అప్పుడు యూదా పెద్దలను యోధా పెద్దలను బెన్యామీనుల పెద్దలను బెన్యామీనీయుల పెద్దలను యాజకులను యాజకులను లేవీయులను లేవీయులను ఎవరెవరి మనస్సును ఎవరెవరి మనస్సులను దేవుడు ప్రేరేపించెను దేవుడు ప్రేరేపించాడు. వారందరూ వాళ్ళందరూ వారితో కూడుకుని వచ్చి వారితో కూడుకుని వచ్చి యెరూషలేములో ఉండు యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. ప్రయాణమైరి. మరియు మరియు వారి చుట్టూనున్న వారందరూ వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక స్వేచ్ఛగా అంటే బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా తమంతట తాము ఇచ్చేదాన్ని స్వేచ్ఛగా అర్పించినవి గాక అర్పించినవి గాక వెండి ఉపకరణములను వెండి ఉపకరణములను బంగారును బంగారము పశువులను వస్తువులను ప్రశస్తమైన వస్తువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి ఇచ్చి వారికి సహాయము చేసిరి. వారికి సహాయం చేశారు. మరియు సహాయం చేయాలని ఎవరో ఆజ్ఞాపించాడు. నేను ఆల్రెడీ చేశాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్ given for the purpose of the rebuilding of the temple of God. ఈ డబ్బంతా, ఈ బంగారం అంతా, ఈ వెండంతా, ఈ ప్రశస్తమైన వస్త్రాలు, ఈ జంతువులు, ఇవన్నీ ఎందుకు ఇవ్వబడ్డాయి? ఉద్దేశించి దేవుని మందిరము తిరిగి కట్టుటకు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి దేవుని మందిరానికి నువ్వు నేను ఇస్తున్నాను, లేవీయులకు ఇవ్వాలి అనే అంశం చెప్తున్నాను, పేదలకు ఇవ్వాలని చెప్పుకున్నాను. మూడవదిగా దేవుని మందిరములకు ఇవ్వాలని అక్కయ్య గ్రంథం చదివేస్తుంది. అక్కయ్య గ్రంథం, అక్కయ్య రాసిన గ్రంథం అతని ఈ గ్రంథం మొదటి నుంచి నేను చదువుతున్నాను చూడండి. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్త హతం ద్వారా యోధా దేశం మీద అధికారి షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలు ప్రధాన యాజకుడునకు యెహోజాదాకును కుమారుడైన యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యేలాగా కలిగించను. సైన్యముల గర్భుడికి యెహోవా ఆజ్ఞించినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుతున్నారు. అందుకు యెహోవా ఎలాగూ యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా కలిగించినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుకుంది సమయమా? కాబట్టి సైన్యములకు
యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకున్నది. మీరు విస్తారముగా విత్తులను కొంచెమే పండును. మీరు భోజనము చేస్తున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేస్తున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగక ఉన్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకుని జీతము తిరిగిపోయిన సంచులు వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకున్నది. పర్వతములెత్తి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి, మందిరం కడితేనంట ప్రభు అంటున్నాడు, దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యెహోవా సెలవిస్తున్నాడు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూసి తిరిగాను కొంచెమే పండును. మీరు దాని ఇంటికి తేగా నేను దానిని దేవుడే చెదరగొడుతున్నాడంట. మాడుకోదండి. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టుకుని ఎందుచేత అని యెహోవా అడుగుతున్నాడు. నా మందిరము పాడుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు పొరబకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికి పర్వతములకును అనావృష్టి కలుగు చేసి, అతివృష్టి అంటే సమృద్ధి, అనావృష్టి అంటే కరువు. నేను భూమికి పర్వతములకును అనావృష్టి కలుగు చేసి, ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించి సమస్త విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతి పనుల విషయములోను క్షామము పుట్టించి ఉన్నాను. క్షామము అంటే కరువు పుట్టించి ఉన్నాను అని దేవుడే సెలవిస్తున్నాడు. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునకు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్తను విని ఏం చేశారమ్మా? యెహోవా యందు భయభక్తులు పూనిరి. అప్పుడు యెహోవా దూతయైన హగ్గయి, ఇక్కడ ప్రవక్తనే దూత అంటున్నారు. ఇది మీరు సందేహించొద్దు. అప్పుడప్పుడు అలంకార రూపంగా అన్న మాట కానీ హగ్గయి 6 రెక్కలు కలిగిన దూతను మాత్రం అనుకోవచ్చు. అప్పుడు యెహోవా దూతయైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా యూదా దేశపు అధికారి షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును, శేషించిన జనులందరి మనసులను ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి యెహోవా అధిపతులు తమ దేవుని మందిరము పని చేయ మొదలు పెట్టిరి. 6:3 కూడా చదువుతున్నాం. 6:3 క్షమించాలి, ఎజ్రా 6:3 కూడా చదువుతున్నాం. ఎజ్రా గ్రంథము 6:3 కమాన్. ఎజ్రా గ్రంథము 6:3 కూడా చదువుతున్న ముగిస్తున్నాం. రాజైన కోరేషు ఇవన్నీ పాయింట్ వారీగా మనం నేర్చుకుంటున్నాం. మొదటిది లేవీయులకి ఇమ్మన్నాడు, రెండవది పేదలకి ఇమ్మన్నాడు, మూడవది దేవుని మందిరము కట్టుకోమంటున్నాడు. అలాగే 7 పాయింట్లుగా దేవుని పని కొరకు ధనమును విధముగా దేవుని ప్రజలుగానో మనం నేర్చుకుంటాం. ఇవన్నీ ప్రభు మనకు నేర్చుకుంటున్నామే తప్ప ఇది కాకతాళీయంగా ఏదో ప్రమాదవశాత్తు మనకు నేర్పబడేది. దేవుడు గ్రాడ్యువల్ గా ఒక్కొక్కటి మనకు మన ప్రజలకు నేర్పిస్తారు. ఏమండి, పుట్టగానే
పుట్టగానే ఎవరో ఏర్పరులు కాదు. నేర్చుకుంటే పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. కలుపుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అది తర్వాత చదువుకుందాం. అప్పేయండి ప్రార్థన. ఇప్పుడు టైం అవుతుంది. ప్రభుత్వంలో ప్రార్థన చేస్తాం. ఈ వాక్య జ్ఞానము మన జీవితాల్లో ఫలించునుగా. చేతులు పైకెత్తుదాం. ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. మీరు విస్తారంగా ఇచ్చారు కానీ కొంచెం ఏర్పడింది. మీరు గొప్పది పట్టుకుంటున్నారు కానీ చలి ఆగడం లేదు. ఆహారం తింటున్నారు కానీ ఇంకా ఆకలి వేస్తూనే ఉంది. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో దాస్తున్నారు కానీ చిల్లు సంచులో వేసినట్టుగా అయిపోతున్నాయి. మీకు నెమ్మది లేదు, శాంతి లేదు. మంచు దాని సమయంలో పడవలేదు, వర్షం పడవలేదు. అనావృష్టి కలుగుతా ఉంది. అతివృష్టిగా ఉండవలసిన మీరు అనావృష్టి పాలైపోతున్నారు. కరువు పాలైపోతున్నారు. పేద రకంలోకి నెట్టబడుతున్నారని ప్రభు తన ప్రజలకు హెచ్చరిక చేస్తారు. We have to give to the Lord so that God can give us in full time. మనము దేవునికి ఇచ్చినట్లయితే పరిపూర్ణముగా దేవుడు మనకు తిరిగిస్తాడు. 30 అంతలు 60 అంతలు 100 అంతలు అనచి కుదిరించి దిగజారినట్లుగా ఇస్తాడు. నిండు కొలత ఇస్తాడు. ఆకాశపు వాక్యంలో విప్పి మతజాలనంత విస్తారమైన దూరంలో కుమ్మరిస్తానని యెహోవా సెలవిస్తాడు. అయ్యా, మేము నీకు ఎలాగున్నానో నేర్పిస్తున్నావు. మేము ఇచ్చినప్పుడు నీవు నీ పద్ధతిలో సమృద్ధిగా నాకు ఇచ్చే దేవుడు ఉన్నావు. నీకు వందనాలని అందరి చేతులు పైకి నిజంగా నా కుటుంబంలోనూ కొదువులు ఉన్నాయి. నీ కుటుంబాల్లోనూ కొదువులు ఉన్నాయి. ఎందుకు కొదువులు ఉండాలి? యెహోవా నా కాపరి, నాకు లేని కలుగుదని భక్తుడు దావీదు అన్నది అబద్ధమా? కాదు. దావీదు కూడా దేవుని మందిరము కట్టుటకు అతను ఎన్నో ఇచ్చాడండి. అందుకనే దేవుడు దావీదు జీవితంలో ఏ లోతుల. అలాగే సొలొమోను కూడా తన తండ్రి ఇచ్చినది మాత్రమే కాదు, సొలొమోను కూడా ఎంతో విస్తారముగా ఇచ్చింది. యెహోవా మందిరమును యెరూషలేములో కట్టించాడు. అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. అప్పుడు ఇచ్చిన దేవుడు ఇప్పుడు కూడా ఇస్తాడు. మనం ఇవ్వాల్సిన విధంగా ఇస్తే ఆయన మనకు ఇవ్వాల్సిన విధంగా ఆయన మనకి ఇస్తారు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం, నోరు తెరుద్దాం. ప్రభువా 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 నాకు సహాయం వచ్చి పిల్లరా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. అయితే ఇవ్వవలసిన విధము బైబిల్లోనే ఉంది. ఆయన చెప్పిన విధంగా ఇవ్వాలి. ఆయన చెప్పిన ప్రకారంగా ఇవ్వాలి. నువ్వు ఎంత ఇస్తే అంత ఇస్తాడు ఆయన. విస్తారముగా ఇచ్చేవాడిని ఆయన ఎంతగానో ప్రేమిస్తాడు. ప్రభువా, నేను నీకు ఇచ్చుటకు నాకు నేర్పిస్తున్నాను. నా కుటుంబానికి ఇవ్వండి, నా కుటుంబానికి ఇవ్వండి, నా బిడ్డలకు ఇవ్వండి, నా బిడ్డల బిడ్డలకు ఇవ్వండి. వివాహాలు జరిగించుకోవలసిన వాళ్ళు ఉన్నాము, గృహాలు కట్టుకోవలసిన వాళ్ళం ఉన్నాము, బాకీలు తీర్చుకునే వాళ్ళం ఉన్నాము. ఆ వెండి బంగారాలు బ్యాంకుల్లోనే ఉన్నాయి ప్రభువా. అవి తాకాటు వాకాటు అయిపోతామని భయంగా ఉంది ప్రభువా. మా దస్తావేజులు ఎక్కడో పెట్టాం ప్రభువా. వాటిని విడిపించుకోవాలి ప్రభువా. నాకు సహాయం చేయవా, నాకు సహాయం చేయవా, నాకు సహాయం చేయవా, నాకు సహాయం చేయవా, నాకు సహాయం చేయవా. అయ్యో, వడ్డీని కట్టలేకపోతున్నాం స్వామి. భారముగా ఉంది ప్రభువా, ఇబ్బందిగా ఉంది ప్రభువా. ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించుదా దేవా అని అడుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నువ్వు నాకు అనుగ్రహించు, నేను పేదలకు ఇస్తానని చెప్పండి. ప్రభువా, నువ్వు నాకు అనుగ్రహించు, నేను మందిరానికి ఇస్తానని చెప్పండి. నువ్వు నాకు అనుగ్రహించు, నీ సేవకులకు ఇస్తానయ్యా. నాకు సహాయం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వంలో ప్రార్థన చేస్తారు.
ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మాకు చెబుతున్న విషయాలు చెప్పిన మేమందరము నడుచుకునే భాగ్యం మాకు తెలుసు. ఇక్కడున్న పిల్లలను, పెద్దలను, స్త్రీలను, పురుషులు ఇప్పుడు దాకా చెప్పిన వర్తమానం పూర్తిగా అర్థం చేసుకున్న వారిని, అర్థం చేసుకోలేకపోతున్న వారిని, న్యాయమైన ఆటంకాన్ని బట్టి రాలేకపోయిన వారిని, వచ్చిన వారిని, స్త్రీలను, పురుషులను, విదేశాలలో ఉన్న వారిని, స్వదేశములో వ్యాపారములలో, ఉద్యోగములలో, చేతి పనులలో బరువైనవి మోస్తూ పనిచేస్తున్న వారిలో ఎందరో కొడువుల్లో ఉన్నారు. ప్రతి కొడువ యేసు నామములో తీరిపోయినగా కృప కలుగునుగా. దేవా, ఈ సమయంలో ప్రతి ఒక్కరిని పేరు పేరుకుని దీవించడం యహపరమైన మేళతో నింపండి. ఇప్పుడు నీ ప్రజలు నీ సన్నిధికి కానుకలు పోతున్నారు. వారు ఇస్తున్న వాటిని ఆశీర్వది, వారికి 100 అంతలుగా, 1000 అంతలుగా, 1,00,000 అంతలుగా దయచేయండి. ఈ రోజు బలహీనముగా ఉన్న వారిని ముట్టండి, బాగుచ్చి. వీరాస్వామి గారిని మీరు ముట్టండి, బాగుచ్చేయండి. కల్లాల గారిని మీరు ముట్టండి, బాగుచ్చేయండి. ప్రభా, లేదా బాబురావు గారిని మీరు ముట్టండి, బాగుచ్చేయండి. మేడేపల్లి ప్రసన్న కుమార్ గారిని, మేడేపల్లి కమలరత్నం గారిని, కరు కుమారరత్నం గారిని, ఎంపీ కమలాకర్ గారిని, విల్లూరి తేజ ఎర్నెస్ట్, విల్లూరి రవిని, అలాగే తులసి కిరీటిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, నల్లి గంగులు, నల్లి లక్ష్మి, నల్లి విజయలక్ష్మి గారు, నల్లి విజయ్ కుమార్, అలాగే ఆకెర్ల అరుణ కుమారి, ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, సాక్ష్యం చెప్పిన బిడ్డలను మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. తమ పరీక్ష ఫలితాలు వచ్చి ఆశైన బిడ్డలందరిని బట్టి నిలుచుకోండి. వాళ్ళ నూతన తరగతుల్లోకి వెళ్తుండగా సహాయం ఆయన యహపరమైన మేళతో నింపారు. ఈ సమయంలో ఆ సంఘ పెద్దలను, పురుషులలో ఉన్న సంఘ పెద్దలను, స్త్రీలలో ఉన్న సంఘ పెద్దలను, పురుషుల్లో ఉన్న పరిచారకులను, స్త్రీలలో ఉన్న పరిచారకురాలను జ్ఞాపకం చేస్తారు. స్త్రీలందరినీ తీరి, పురుషులందరినీ తీరి, గర్భవతులకు సుఖమైన ప్రసూతులను నాయన తండ్రి పెనుమాల ప్రియాంక ప్రసవించడానికి, బాబు పుట్టడానికి మీరు సహాయం చేశారు. తల్లిని బిడ్డను బలపడారు. వడ్లపాటి సత్యం గారు, వడ్లపాటి కుమారి గారి యొక్క చిన్న కుమార్తె చంద్రకళ ప్రభా, మరి సూర్య నర్సింగ్ హోమ్ లో ప్రసవించి ఆమె ప్రసవిస్తున్న సమయంలో ఎంతో యాతన పడి, అయినప్పటికీ ఆమెకు ముందుగా పాపనిచ్చావు, ఇప్పుడు మరలా బాబునిచ్చావు. తల్లిని బిడ్డను క్షేమంగా ఉంచారు. అక్కడ పరిచయం చేస్తున్న ఆయన అవంతిని కూడా మీరు కలపారు. చంద్రకళ వాళ్ళ అక్క మరి దూర విషయంలో ఉంది. అత్తింటి వారు ఆమె విషయంలో పూనుకొని చంద్రకళకు సహకరించుకుంటారు. అన్ని విషయాల్లో తోడుగా ఇంకా ఎంతమంది అయితే గర్భవతులు ఉన్నారో వారికి చెప్తారు. పసి పిల్లలను, బాలింతలను దీవించారు. విదేశాలలో ఉన్న వారిని దీవించారు. ఉద్యోగం కొరకు చూస్తున్న వారిని దీవించారు. వ్యాపారం యొక్క అభివృద్ధి కొరకు చూస్తున్న వారిని దీవించారు. తమ శరీరమును స్వస్థత కొరకు చూస్తున్న వారిని దీవించారు. స్వస్థపరచండి. ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోగ్యం. నన్ను మమ్మల్ని మీ హస్తాలకు అప్పగిస్తారు. ఈ సేవకులను నన్ను బలపరు, నా భార్యను బలపరు, నా పిల్లలను బలపరు. నిన్న తల్లి ఒక పెళ్లిలో ఆడడానికి సిద్ధంగా ఉండగా ఆయన ఇంచుమించు ఆ స్టేజీ మీద 40 మంది, ఆ స్టేజీ కూలిపోయి ఎంతో మందికి కౌకు దెబ్బలు తగిలి, ఆయన మా బిడ్డకు కూడా కౌకు దెబ్బలు తగిలి ఆ కాలు వాపు నొప్పి తీసుకుని ఆ పెళ్లి కొడుకు తీసుకున్న ఆ కుర్చీ పెళ్లి కూతురు మీద పడిపోయి రక్తం కారింది. ఒక దవడ భాగం అంతా వాచిపోయింది. అక్కడ ఉన్న కీబోర్డ్లు పగిలిపోయింది, ల్యాప్టాప్లు పగిలిపోయింది. ఎంతో నష్టపోయారు. ఆ బిడ్డలకు మీరు సహాయం అన్ని విషయాల్లో తోడుగా. రేపటి దినమందు భూపతి
అలాగే తన భార్య చంద్రకళ, నాయన తండ్రి మీకు స్తోత్రం నాయన. చంద్ర వాళ్ళు ఇరుగురు మీరు అనుగ్రహించినట్లు ఓ ప్రభా తండ్రి బిడ్డను ఫస్ట్ బర్త్డే సందర్భంగా మీ చరిత్ర నాయన తండ్రి ప్రతిష్ఠిత ప్రార్థన చేస్తున్నారు. ఆ ఫస్ట్ బర్త్డే సందర్భంగా నేను చూపించాలని రేపు ఉదయం ఫోటో పెట్టుకుంటున్నాను. కూడికలు అద్భుతంగా జరిగింది. అన్ని విషయాల్లో తోడుగా ఉంది. అలాగే ఈ రాత్రి రేపు రాత్రి నాయన నర్సపూర్లో నాయన పొల్లవరపు శామ్యుల్ గారు పాస్టర్ మీటింగ్ జరుగుతున్నారు. ఆ మీటింగులకి భోగి శాంతారావు గారు అలాగే పోతన్న సంస్థ నుండి ప్లాన్ వ్యక్తి గారు వస్తున్నారు. ఆ మీటింగ్ అద్భుతంగా జరిగింది. మీ నామానికి మహిమ. ఒక దైవ సేవకురాలు ఉదయ కాలంలో ఆయన ఫోన్ చేశారు. తన కుమారులకు గలిబిలికి వస్తున్నాడని ఎంతో వ్యక్తిగత ఏడుస్తుంది. ప్రభా ఆ గలిబిలితో మరుతుంది, ఆ సందర్భంతో మరుతుంది. ఆ వ్యక్తి ఎలాంటి వాడో మరుతుంది. యేసు నామములో సమస్తము ఎరిగిన మీరు సమస్త విషయాల్లో మేలు జరిగినగా, సంతోషము కలిగినగా, దుఃఖము పోవుడుగా ఆ దైవ సేవకురాలను ఆనందపడి నీకే స్థితిని స్తోత్రాలు చెల్లి. ప్రభావిత వందన కొనసుందరి గారు కొంత ఆ నడువు నొప్పితో బాధపడుతూ రాలేకపోయారు. మీ డాక్టర్లను ముట్టండిపోవాలి. మల్లి గారికి మంచి ఆరోగ్యం కాదు. కృపావరం గారు ఎంతో దూరం నుంచి వస్తున్నారు. వారిని ముట్టండిపోవాలి. ప్రభావిత స్తోత్రములు చెల్లిస్తుంది. మీ నామానికి మహిళిస్తుంది. జ్ఞాని బాబుని మీ హస్తలకు అప్పగిస్తున్నాం. ఒంటరిగా ఉంటున్నాడు. తన తల్లి వృద్ధాప్యంలో ఉన్నది. ప్రభా తండ్రి తన తోబుట్టువులందరూ అన్యులుగా ఉన్నారు. వాళ్ళందరినీ రక్షిస్తారు. జ్ఞాని భవిష్యత్తు జీవనకరం వచ్చి యేసు నామములో కృప కలుగునుగా, జీవన కలుగునుగా. మీ నామానికి మహిళిస్తుంది. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఇప్పుడు మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, మనందరిని సురక్షకుడు ఆత్మల కాపరైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మని ఆదరణ సదాచారము ప్రభుత్వ పర్యంతం తోడుగా ఉండి నడిపించి సమరక్షించుగా. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. కానుకలు